జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ బలరామకి శక్తిపీఠంలో శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం అమావాస్యను పురస్కరించుకుని శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహామంత్ర హవనం, హరిద్రార్చన, అభిషేకం, ప్రీతి పాత్రమైన మామిడి పండ్ల రసాభిషేకం స్థలదాతలు శ్రీ పబ్బా స్వరూప రమేష్ గుప్తా దంపతులు పబ్బా స్వాతి మహేష్ గుప్తాలు నిర్వహించగా, అమ్మవారి ఆశీర్వాదం కొరకై రిటైర్డ్ అడిషనల్ డీజీపీ తిహారీ శ్రీ బగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు శివకుమార్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శివంపేట గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి దశమహావిద్యల్లో శ్రీ బగలాముఖి అమ్మవారు ఇక్కడ స్థాపించబడి భక్తులందరికీ కొంగు బంగారంగా అందరిని అనుగ్రహిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదట మా పబ్బా రమేష్ గుప్తా గారు వాళ్ళ అమ్మా నాన్నగారి పేర్లతో ఆ రామబా అంజయ్ గుప్తా గారి పేరుతో ఆరంభం చేసి ఇంచుమించు సంవత్సరం 2 ఏళ్ల నుంచి అన్నదానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే క్రమంలో మా మరొక సభ్యులు శివకుమార్ గౌడ్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ గారు వారమ్మ నాన్నగారి పేర్ల మీద ఆ లింగమ్మ అంజయ్ గౌడ్ గారి పేరు మీద అంజమ్మ లింగయ్య గౌడ్ గారి పేరు మీద చేస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే మా పబ్బా అంజయ్య గుప్తా గారు పెద్ద మనిషి అయిన ధర్మం కోసం ఈ ఊళ్ళో పుట్టినవాడు. ఆయన ఇచ్చిన స్థలము అమ్మది. ఇది ఎందుకు చెప్తావు పదే ఏం చెప్తావు అందరూ అంటున్నాను. ఎందుకు చెప్పాలి అంటే ఒక మనిషి ప్రేరణ కావాలి. ఇవాళ వీళ్ళని చూసి ఏమైందంటే మన ఊరి వాళ్ళు కాదు, ఎక్కడి వాళ్ళు ఎవరెవరో వచ్చి అన్నదానం చేస్తున్నారు. ఈరోజు అమావాస్య రోజు ఇవాళ వైశాఖ అమావాస్య అని ఎప్పుడొచ్చే జనం కన్నా 3-4 రెట్లు జనం ఎక్కువ వచ్చారు. ఇవాళ అత్యంత ధార్మికులు, దానం గల గుణం గల వాళ్ళు హైదరాబాద్ నివాసులైనటువంటి భాగ్యలక్ష్మి వెంకటరామరెడ్డి గారు ముదురకుల గోత్రంలో జన్మించి ఎప్పుడు ధర్మాన్ని సేవ చేసేటువంటి మన పబ్బా మహేష్ గుప్తా గారి ఫ్రెండ్ ఆయన అయ్యా ఈ వైశాఖ అమావాస్యకు ఈ పుణ్య పర్వంలో నేను అన్నదానం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేసిండు. ఏ ఒక్కరూ భోజనం చేయకుండా వెళ్ళొద్దు, అందరూ భోజనం చేయాలి. భోజనం చేసే ముందు ఒకసారి భాగ్యలక్ష్మి ఆ వెంకటరామ దంపతుల కుటుంబాన్ని అన్నదాత సుఖీభవ అనాలి. భోజనం అయ్యాక మరొకసారి కూడా అన్నదాత సుఖీభవ అనాలి. అన్నదానం గొప్పది కాబట్టి ఈ పుజోలు ఇంత ఆకల్లో ఎలా పోయేవాళ్ళు అందరూ అమ్మనా వదిలిపెట్టిన ఉంటుంది దాకా కడుపున తినాలంటే ఇది అవసరం. కాబట్టి దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ మరోసారి భాగ్యలక్ష్మి వెంకటరామరెడ్డి గారిని వాళ్ళని పదే వాళ్ళని అమ్మ యొక్క ఆశీస్సు పొందాలని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆరంభం చేసుకుందాం. చెప్పండి. సదాపూర్ణే శంకర